ఆడంబరం కోసం అప్పు చేయకు, ఆనందం కోసం తప్పు చేయకు. ఎప్పుడు ఆశ ప్రారంభమవుతుందో అప్పుడే మనిషి పతనం ప్రారంభమవుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఆ దీపమే సరిగ్గా లేకపోతే ఇల్లు అంధకారమయం అవుతుంది. పిల్లల జీవితం నాశనం అవుతుంది. ఆడవాళ్లకు అందం, అణుకువే ఆభరణాలు. ఈ లక్షణాలు లేకుండా హెచ్చులు, డాంబికం, ఆడంబరాలు ఉన్న సుందరమ్మ గురించి మనం తెలుసుకుందాం. సుందరమ్మ కాస్త డాబూసరి ఆవిడ. హెచ్చులు, ఆడంబరాలు ఎక్కువ. సుందరమ్మ భర్త ఒక వంట బ్రాహ్మణుడు. ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ చేయించుకోగా చీము పట్టి అది విషమించి దిక్కుమాలిన చావు చావవలసి వస్తుంది. భర్త మరణించినప్పటికీ సుందరమ్మకు చీమ కుట్టినట్లుగా కూడా అనిపించదు. సుందరమ్మకు సినిమాలంటే పిచ్చి. అందులో సినిమా తారల్లాగా వేషాలు వేసుకుని ఊరంతా తిరగడం అంటే ఇంకా పిచ్చి. ఈ పిచ్చి వల్లే మొగుడిని పట్టించుకునేది కాదు. భర్త మరణించినప్పుడు కూడా సుందరమ్మ నాటకశాల దగ్గర టికెట్ల కోసం ఎగబాకుతోంది. సుందరమ్మ పాతకాలంలాగా మధుర చీరలు, బెంగుళూరు చీరలు, కంచిపేట చీరలు, పొలంపేట చీరలు, ఉప్పాడ చీరలు మాత్రమే ధరించి దర్జాగా హుందాగా తిరిగేది. సుందరమ్మకు 2 కొడుకులు. చిన్నవాడు 9వ ఏడు, పెద్దవాడు BA పూర్తి చేశాడు. అతడి ఉద్యోగం కోసమే పట్టణానికి వచ్చింది. గోదావరి నది ఒడ్డున రత్తమ్మతో పరిచయం ఏర్పడింది. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా సుందరమ్మకు డాంబికము మనిషి. చాలా గొప్పలు చెప్పుకుంటుంది. సుందరమ్మ తన 4 జతల బంగారపు గాజులు, 2 పేటల గోవర్ధనం గొలుసును, తన చేతికి ఉన్న రాళ్ల ఉంగరాన్ని కావాలని చూపిస్తూ రత్తమ్మతో మాటలను కలుపుతోంది. రత్తమ్మ వాటిని చూసి ఏమాత్రమూ ఈర్ష్యపడలేదు. సుందరమ్మకు స్నానాల గది, పుడకలు పిడకలు పెట్టుకునే పంచపాల గది, 6 రూపాయలకు ఇల్లు అద్దెకు దొరికింది. సుందరమ్మ తన కుమారుడి జీవితాన్ని తనే చేతులారా నాశనం చేసుకుంది. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద ఉద్యోగాలే చేయాలని, చిన్న చిన్న వాళ్ళ దగ్గర చిల్లర ఉద్యోగాలు చేయవద్దని చెప్పింది. ఒకసారి ఒక ప్లేడర్ వద్దకు వెళ్తాడు. ఆ ప్లేడరు తన కొడుకులకు రాత్రి పగలు ప్రైవేటు చెబితే అన్నం పెట్టి బట్టలు ఇస్తానని చెబుతాడు. అతనికేనేమో ఇంకెవరికి కుటుంబం లేదు అనుకుంటున్నాడో ఏమో, బ్రాహ్మణ జన్మేనా వాడిది అని రత్తమ్మతో చెబుతోంది. కొడుక్కి 16వ ఏటనే పెళ్లి చేసింది సుందరమ్మ. సుందరమ్మ తన కోడలి పుట్టింటి వారి గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది. కోడలికి జబ్బు చేసి ఒళ్ళంతా నీరు పట్టింది. తల్లిదండ్రులు చూసుకోకుండా కోడల్ని మా ఇంటి మీదకే వదిలేశారు. పైగా వాళ్ళు కూడా మా ఇంటికే వచ్చారు. తల్లి ఏమో కూతురుని చూసుకుంటూ ఉంది, తండ్రి ఏమో గోదావరి నదిని చూసుకుంటూ ఉన్నాడు. పనికిమాలిన సంబంధం దొరికింది మాకు, దిక్కుమాలిన సంబంధం దొరికింది మాకు. ఒక అచ్చట లేదు, ముచ్చట లేదు, ఒక సౌఖ్యం లేదు, సుఖమో లేదు, శాంతి లేదు, సంతోషం లేదు అని తిట్టుకుంటూ అసంతృప్తి వెల్లజేసింది. సుందరమ్మ కొడుకు తన తాహతుకు తగిన ఉద్యోగం కోసం 6 మాసాలు తిరిగాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. చివరికి ఒక రెడ్డి గారి దగ్గర అటెండర్గా చేరాడు. ఒకసారి రెడ్డి గారు ఒక ఎస్టిమేట్ కాగితం ఇచ్చి వివరాలు చెప్పి జవాబు తొందరగా తెలుసుకొని రమ్మన్నాడు. ఒక అటెండర్ అయ్యి ఉద్యోగానికి ఎంతలా పెత్తనం చెలాయించడం ఏమిటి అని నామోషీగా అనుకొని ఉద్యోగాన్ని వదిలేశాడు. ఎటువంటి సంపాదన లేకపోయేసరికి సుందరమ్మ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమీ బాగా లేకుండా పోయింది. ఏ బంగారం చూసుకొని అయితే మిడిసి పడిందో, దరిద్రం ఏంటంటే అదే బంగారాన్ని రోడ్డు మీద అమ్ముకోవలసి వస్తుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అదే బంగారాన్ని రత్తమ్మ కొడుకే కొంటాడు. రత్తమ్మ కొడుకు కొని రత్తమ్మకు కానుకగా ఇస్తాడు. అవే బంగారాన్ని రత్తమ్మ పెట్టుకొని సుందరమ్మకు చూపిస్తుంది. సుందరమ్మతో మాట్లాడుతూ నీ నగలేవి అని రత్తమ్మ ప్రశ్నిస్తుంది. సుందరమ్మ నా నగలను బాగు చేయించడానికి ఇచ్చాను అని అబద్ధం చెప్తుంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కొంతమందికి ఎప్పుడు బుద్ధి వస్తుందో మరి. ఏ ఒక్కరూ ఉన్న ఫలానా అందలం ఎక్కరు, కింద నుండి పైకి రావాల్సిందే.
చదువులు ఎంత చదివినా చిన్న చిన్న అవకాశాలను జారవిడుచుకోకూడదు. అణకువ, నీతి నిజాయితీలతో చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద ఉద్యోగంతో చేరి గొప్ప స్థాయిని చేరుకుంటాడు రత్తమ్మ కొడుకు. రత్తమ్మ కొడుకు పాత్ర ద్వారా మనకి అణకువ, చిన్న అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకోమని మనకు చెబుతుంది. నిర్లక్ష్యము, అహంకారము, అహంభావము, ఉన్నత కులస్థలమనే పొగరు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయము, పెద్ద ఉద్యోగాలే కావాలని మిడిసిపాటు, ఇలాంటివన్నీ మనిషికి ఉండకూడదని సుందరమ్మ కొడుకు పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి. ఏ పని చేసినా అది మనకు గౌరవమే, నామోషి కాదు. ప్రతి ఒక్కరూ శ్రమను గుర్తించాలి. శ్రమలో భగవంతుడిని చూసుకోవాలి. శ్రమయే భగవత్ స్వరూపం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఎప్పుడు తెలుసుకుంటారో వారి జీవితం బంగారుమయమవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కథలో నీతిని తెలుసుకుంటారని నేను గ్రహిస్తున్నాను, నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.